గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చేయూతనిచ్చారు, అప్సడా బోర్డు తోటి ఏ రకంగా వాళ్ళకు మేలు చేకూర్చారు, ప్రస్తుత కూటమి సర్కార్ హయాంలో దాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేశారు, ఫీడ్ ధరలను ఎంత మేర పెంచుతూ పోతున్నారు, అలాగే సబ్సిడీని ఏ రకంగా తగ్గించారో కూడా వాళ్ళు సవివరంగా మాట్లాడుతూ ఉండటం మనం చూస్తున్నాం. అలాగే విద్యుత్ సబ్సిడీకి ఏ రకంగా ఎగనామం పెట్టారో కూడా వాళ్ళందరూ కూడా కంపేర్ చేస్తున్న సిచ్యువేషన్. గత 5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఆక్వా రంగానికి ఏ రకంగా చేయూతనిచ్చి ఎక్స్పోర్ట్స్ ద్వారా ఏ రకంగా ఫారిన్ ఎక్స్చేంజ్ను కూడా రాబట్టారనేది కూడా నాయకులు మాట్లాడుతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం ఆక్వా రైతు ఆక్రోశంతో మాట్లాడుతున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అండగా ఉండడానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి చేయూతని ఇస్తామని చెప్పే ఒక భరోసానివ్వడానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరంలో పర్యటిస్తూ ఉన్నారు. కానీ యథావిధిగా ఆయన పర్యటన ఆలస్యంగా వెళ్తూ ఉండడం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన అభిమానులు అవ్వచ్చు, పార్టీ నేతలు అవ్వచ్చు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలటానికి తరచు కూడా బయటకు వచ్చే సిచ్యువేషన్ మనకి ప్రతి పర్యటనలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అదే సిచ్యువేషన్ ప్రస్తుతం భీమవరం పుర వీధుల్లో కనిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కిక్కిరిసిపోయిన రోడ్ల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ నెమ్మదిగా కదులుతోంది. అందరికీ అభివాదం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతున్నారు. అనంతరం ఆక్వా రైతుల సమావేశంలో కూడా అది గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన ఆయన కాలు పడిన వెంటనే రేట్లు 10 రూపాయలు పెంచిన పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఆయన రాకతో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంతో సర్కార్ లో ఒక చలనం వస్తుంది. ఖచ్చితంగా ఆక్వా రైతులకి లాభం చేకూరుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న ఆక్వా రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రైతు పక్షాన నిలబడే ఏకైక నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా నేతలు కొనియాడుతున్న పరిస్థితి. అది పొగాకుకు గిట్టుబాటు ధర అవ్వచ్చు, మిర్చి పంటలకు మద్దతు ధర అవ్వచ్చు, మామిడి రైతులకు చేయూత అవ్వచ్చు, ఏదైనా సరే రైతుకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను స్వయంగా వచ్చి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం భీమవరంలో పర్యటిస్తున్నారు. ఆక్వా రైతు కుదేలవుతున్న పరిస్థితుల్లో వారికి అండగా నిలవడానికి, నేనున్నానంటూ భరోసా కల్పించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరంలో ఇవాళ పర్యటిస్తూ ఉన్నారు. ఆయన రాకతో మొత్తం జనసంద్రమైన భీమవరం పట్టణాన్ని మనం చూస్తున్నాం. కిక్కిరిసిపోయిన రోడ్ల నడుమ ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతూ ఉంది. అందరికీ అభివాదం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం చేరుకున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు భీమవరం వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి సర్కార్ పాలనలో ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరగటం, ఉత్పత్తి వ్యయాలు అధికమవటం, రొయ్యలు, చేపలకు గిట్టుబాటు ధరలు లేకపోవటం, విద్యుత్ ఛార్జీల భారం, ఎగుమతుల్లో సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. ఆక్వా రైతులను పరామర్శించి వారి సమస్యలు, ఇబ్బందులు, నష్టాలపై నేరుగా వివరాలు అడిగి తెలుసుకుంటారు. రైతుల ఆవేదన విని వారికి ధైర్యం చెప్పడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు వైఎస్ జగన్. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమని ఇప్పటికే చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం డైరెక్ట్గా ఆయన గ్రౌండ్కి వచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీడ్ కంపెనీలన్నీ కూడా వాళ్ళు ఇష్టానుసారం చేసినప్పుడు వారి మీద ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ను ఉపయోగించి 2 సార్లు ₹2.85 2 సార్లు ఫీడ్ రేటు పెంచితే ఇమీడియట్గా రోల్ బ్యాక్ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే సిపిఎఫ్ కంపెనీ కొన్ని లక్షల కోట్లు టర్నోవర్ చేసే కంపెనీ గతంలో 2023లో ₹6.85 పెంచితే ఇమీడియట్గా వాళ్ళ మీద అప్సా యాక్ట్ ఉపయోగించి రోల్ బ్యాక్ చేసినటువంటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆక్వా రైతుల్ని, ఆక్వా సంఘం రైతుల్ని మాట్లాడుకుని మీడియా ఫీడ్ రేట్లు పెంచండి అని చెప్పే పరిస్థితిలో ఈ కూటమి నాయకులు దిగారు. ఆ రోజు ₹2.85 పెంచితే జే ట్యాక్స్ ఎంత తీసుకుంటున్నారని ఈ కూటమి ప్రభుత్వం అడిగింది. ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా మీ ద్వారాగా, ఇవాళ ₹14 వనామీ మీద ₹16 టైగర్ ప్రాన్ మీద పెంచినప్పుడు సిఎల్పి ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సిఎల్పి ట్యాక్స్ ఎన్ని వేల కోట్లు మీరు తీసుకుంటున్నారో
ఈరోజు ఈ ఆక్వా రైతులకు చెప్పవలసిన సంబంధం ఉంది. అలాగే ఆ రోజు ఫిషరీస్ మినిస్టర్ పురుషోత్తం రూపాల గారు బీజేపీ గవర్నమెంట్లో ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ప్రతినిధులు పంపించి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అని చెప్పి ఇవాళ అమెరికాలో, థాయిలాండ్లో, మలేషియాలో ఉండే విధంగా నేషనల్ లెవెల్ పక్కన లైవ్ ఫిష్ రెస్టారెంట్లు పెట్టే విధంగా కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ ఏదైతే నక్కపల్లి మండలం వైజాగ్ జిల్లా బంగారుగూడెంలో బిఎంసి సెంటర్ను కూడా ఆ రోజు 33 కోట్లు ఇవాళ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ ప్రాంతం పక్కన ఆక్వా యూనివర్సిటీ పెట్టడం జరిగింది. ఆక్వా యూనివర్సిటీ ద్వారా ఇప్పుడు ఏదైతే ఫీడ్ ప్రాబ్లంలు వచ్చిందో గవర్నమెంటే ఫీడ్ తయారు చేసే విధంగా, ఇవాళ అసోసియేషన్లో ఫీడ్ తయారు చేసే విధంగా కొత్త రకంగా తయారు చేయాలని ఇవాళ ఆక్వా యూనివర్సిటీ పెట్టడం జరిగింది. లోకేష్ నాయుడు గారు ఇవాళ సింగపూర్ వెళ్ళి అక్కడి నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చేసాం, రొయ్య రేటు 100 కౌంటు 300 రూపాయలు పైన అవుతుందని చెప్పడం జరిగింది. సింగపూర్ జనాభా ఎంత? 2.5 కోట్లు. సింగపూరులో రొయ్య కన్జంప్షన్ ఎంత? 20,000 టన్నులు. ఇవాళ 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో 5-6 వేల టన్నులు రొయ్య కన్జంప్షన్ ఉంటే 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో 50,000 టన్నులు రొయ్య కన్జంప్షన్ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఫిష్ ఆంధ్ర పేరుతో ఇవాళ సామాన్యుల్ని, మత్స్యకార రైతుల్ని అందరినీ కూడా పైకి తీసుకెళ్ళినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ అందరి సమస్యల పట్ల ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రైతులను కలిశారో, అంతకుముందు ట్విట్టర్ ద్వారాగా, ప్రెస్ మీట్ల ద్వారాగా మీరు రేటు తగ్గించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆనాటి 4 రూపాయలైనా ఈ రోజు 2 రూపాయలైనా తగ్గించడం జరిగింది. కాబట్టి ఆక్వా రైతులందరి విన్నపం మీదట జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆక్వా రైతులకి వెన్నుదండలుగా ఉండే విధంగా ఇవాళ కూటమి కంపెనీ ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ, ఫీడ్ కంపెనీలు కానీ, హ్యాచరీ కానీ, మందుల కంపెనీ కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కులానికి సంబంధించింది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఈయన ఆట ఆడుతున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అప్సరా చెప్పినట్టు వాళ్ళ ప్రాసెసింగ్ ప్లాంట్, ఫీడ్ కంపెనీ, హ్యాచరీ విధంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు చెప్తే చంద్రబాబు నాయుడు వాళ్ళలో కీలు బొమ్మ కావటం వల్ల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ అండగా మరికొద్ది క్షణాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ధైర్యం చెప్పే విధంగా ఆయన సందేశం ఇస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. రైట్, నేతలు మాట్లాడుతూ ఉండడం చూస్తున్నాం. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చేయూతనిచ్చారు, అప్సడా బోర్డు తోటి ఏ రకంగా వాళ్ళకి మేలు చేకూర్చారు, ప్రస్తుత కూటమి సర్కార్ హయాంలో దాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేశారు, ఫీడ్ ధరలను ఎంత మేర పెంచుతూ పోతున్నారు, అలాగే సబ్సిడీని ఏ రకంగా తగ్గించారో కూడా వాళ్ళు సవివరంగా మాట్లాడుతూ ఉండటం మనం చూస్తున్నాం. అలాగే విద్యుత్ సబ్సిడీకి ఏ రకంగా ఎగనామం పెట్టారో కూడా వాళ్ళందరూ కూడా కంపేర్ చేస్తున్న సిచ్యువేషన్. గత 5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఆక్వా రంగానికి ఏ రకంగా చేయూతనిచ్చి ఎక్స్పోర్ట్స్ ద్వారా ఏ రకంగా ఫారిన్ ఎక్స్చేంజ్ను కూడా రాబట్టారనేది కూడా నాయకులు మాట్లాడుతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం ఆక్వా రైతు ఆక్రోశంతో మాట్లాడుతున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అండగా ఉండడానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి చేయూతనిస్తామని చెప్పే ఒక భరోసాని ఇవ్వడానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరంలో పర్యటిస్తూ ఉన్నారు. కానీ యథావిధిగా ఆయన పర్యటన ఆలస్యంగా వెళ్తూ ఉండడం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన అభిమానులు అవ్వచ్చు, పార్టీ నేతలు అవ్వచ్చు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలటానికి తరచు కూడా బయటకు వచ్చే సిచ్యువేషన్ మనకి ప్రతి పర్యటనలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అదే సిచ్యువేషన్ ప్రస్తుతం భీమవరం పుర వీధుల్లో కనిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కిక్కిరిసిపోయిన రోడ్ల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ నెమ్మదిగా కదులుతోంది. అందరికీ అభివాదం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతున్నారు. అనంతరం ఆక్వా రైతుల సమావేశంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు.